హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాగ్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల కానీ మీ దగ్గరలో కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే, అమ్మేటివి ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. 2 లేదా 3 నిమిషాలు ఇట్లా అడ్డంగా తీసి మాకైతే వాట్సాప్ చేయండి. మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గొర్రెలు మేకలు వచ్చేసి అయితే ఉన్నాయి. ఈ రైతులు వచ్చేసి జంగల్లో పెంచుతున్నారు. అన్నగారి పేరు వచ్చేసి కుమారస్వామి. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, మీకు గొర్రెలు ఇమీడియట్గా దొరకాలంటే ఒక రైతుది అయితే నెంబర్ ఇస్తాను. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. గోపి అని ఖమ్మం దగ్గరలో ఉంటాడు. మీకు గొర్రెలు అర్జెంటుగా కావాలన్నా కూడా గోపి అనే వ్యక్తి అయితే మీకు ఇమీడియట్గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె వర్క్ అనేది గొర్రెల మీదనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు, బేరగాడు అన్నట్టు. మీకు యూజ్ అయ్యేది ఉంటే ఆ తమ్ముడు కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను. తమ్ముడు మన సబ్స్క్రైబరే. అన్న ఎవరైనా ఉండేది ఉంటే చెప్పండి, నేను ఇట్లా గొర్రెలు ఇప్పిస్తాను, మన దగ్గర కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి అని చెప్పేసి అయితే ఫోన్ చేయడం జరిగింది. మీకు నచ్చేది ఉంటే పోయి గొర్రెలు చూసుకొని తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే తమ్ముడు నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఒక 2 గొర్రె పిల్లలు, 2 పొట్టేళ్ళు అయితే అమ్మేటివి ఉన్నాయి. అన్నగారు అయితే మనకు వీడియో అయితే పెట్టిండు. దీంట్లోకి వెళ్ళి మేకలు తీసేద్దామని అనుకుంటాడు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో మేకలు కూడా ఉన్నాయి కదా. ఆ మేకలల్లో ఒక 20 మేకలేమో తీసేస్తారట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే చెప్పండి. మేము కూడా మీరు వచ్చే ముందు కాల్ చేసినా పర్లేదు, వచ్చి డైరెక్ట్ ఓనర్ని కలిసినా పర్లేదండి. మీకు కలిపియడం అయితే జరుగుతుంది. ఆ ఓనర్ది కూడా నేను నెంబర్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మాకు కొంచెం లైక్ చేయడం వల్ల ఇంకో రైతుకు అనేది వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో మాత్రం చివరిదాకా చూసి చెప్పండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి.